సార్ చాలా భావ సంఘర్షణ నుంచి అసలు సంఘర్షణలకి, హత్యలకి ఈ కారణాలు ఎట్లా విశ్లేషించుకోవచ్చు సార్ మనం? అది అందుకని నేను విశ్వవిద్యాలయంలో ఎప్పుడైనా మా విద్యార్థులకు నేను చెప్పడం ఏంటంటే భావ సంఘర్షణ భౌతిక సంఘర్షణకు దిగకూడదు. అది భౌతిక సంఘర్షణకు దిగిందంటే ఇట్ ఈస్ డీజనరేషన్ ఆఫ్ ఐడియాలజీ. సమాజంలో ఉద్యమాలు జరుగుతాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు లక్షలాది మంది తిరుగుబాటు చేస్తారు. అది వాళ్ళ జీవితంలో వాళ్ళ కంపల్షన్స్ వల్ల వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు వచ్చే ప్రజలు తిరగబడుతున్నారు అని ఇక్కడ మీరు భావ సంఘర్షణ కారణం ఇదా అని మీరు ఆలోచించాలి. అంటే నిజంగా సంఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారు వాళ్ళకు మీరు ఒక అనాలిసిస్ అందించగలగాలి. అది ఎందుకు జరుగుతుందో సమాజానికి చెప్పగలగాలి. అంతేకాని మనమే దాంట్లో ఒకవేళ భాగం అయిపోతుంది. విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు విద్యార్థి చదివే నాలెడ్జ్ అర్నింగే పాసిబుల్ కాదు. ఇంకా చదువు చెప్పిన వాళ్ళు కొట్టుకుంటుంటే తనుకుంటుంటే మనకు యూనివర్సిటీ నడవద్దు. పోలీసు వచ్చేస్తారు, స్టేట్ వచ్చేస్తుంది, రిప్రెషన్ వచ్చేస్తుంది. సరే చేసినా చేయకుండా రిప్రెషను రావడం అది భావజాల ఘర్షణ అయినా కూడా పోలీసు వాళ్ళకి అది కూడా వాళ్ళకేమీ ఉండదు కాబట్టి వాళ్ళకు ఆయుధం కొట్టు కాబట్టి వచ్చేస్తుంటారు, అప్పుడు కంట్రోల్ చేస్తుంది. కానీ వైస్ ఛాన్సలర్ చెప్పేవాడిని నేను, మనము మన విశ్వవిద్యాలయంలో భౌతిక ఘర్షణ లేకుండా, వాయిలెన్స్ లేకుండా పిల్లలు మీటింగ్స్ పెట్టుకొని భావ ఘర్షణ జరిగి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని ప్రశ్నలు అడగడం అంతవరకు మనము వి షుడ్ అలో అనేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఇంకా మా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎట్లా తయారైందంటే అదో పాకెట్ బరో గవర్నమెంట్ లాగా ఒకే భావజాలం, ఇంకెవరిని పిలవడానికి వీల్లేదని గత 10 ఏళ్ళుగా ఏ విశ్వవిద్యాలయం కూడా భారతదేశంలో నన్ను పిలవలేదు. నాకు చాలా ఇన్విటేషన్ కానీ కంప్లీట్గా వాళ్ళు బ్లాక్ చేశారు. అన్ని పేర్లు ఇచ్చేసేసి వీళ్ళని పిలవకూడదు. నాకు స్నేహితులు కూడా వైస్ ఛాన్సలర్స్ అయినవాడు, నా విద్యార్థులు వైస్ ఛాన్సలర్ అయినవాడు, వాళ్ళకు కూడా ఇదే భయం, పిలవకూడదు అనేది. ఇప్పుడు సమాజం యొక్క పరిస్థితి మారిందనుకో, రాజకీయాలు ఇప్పుడు చాలా అప్పటికంటే ఇప్పుడు ఇంకా లిబరల్ కావాలి. కానీ అంటే అదే 75 ఏళ్లలో ప్రజాస్వామ్యము మరింత పరిఢవిల్లాలి, ప్రజాస్వామ్యంత వికాసం కావాలి, సమాజం అంతా ఓపెన్ ఎండెడ్గా ఉండాలి, సమాజంలో మనుషులు హాయిగా మాట్లాడుకోగలగాలి, భావాల ఘర్షణ ఉండొచ్చు, సరే ఎన్నికల్లో పోటీ ఉంటుంది, గెలవడం ఇవన్నీ ఉంటాయి. మీరు ఎన్నికల్లో మీ భావజాలం అని చెప్పి గెలవడం వేరు, తనుకొని వాడు మేము అసలు వాడిని స్టాప్ చేయడం వీడిని స్టాప్ చేయడం అది ఎన్నికలు కాదు కదా. అటువంటి ఎన్నికలు అయితే ఏమవుతుందంటే ఎన్నికల యొక్క విశ్వసనీయత పోయిన తర్వాత ప్రజలు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసేసుకుంటారు. ఇక ప్రజలు ఒకసారి లాను వాళ్ళ చేతిలో తీసుకున్న తర్వాత మీరేం చేయలేరు. కనుక వాళ్ళకైనా రాజ్యానికైనా అర్థం కావాల్సింది ఏంటంటే మనుషుల మధ్యన వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచి వాళ్ళు మీరు ఫిజికల్ వైలెన్స్లోకి లాగితే మీరు కొంతకాలం కంట్రోల్ చేయాలి, కానీ తర్వాత మీరు కంట్రోల్ చేయలేదు. ఇక అది కంప్లీట్గా మీ చేయి దాటిపోతుంది. ఇది శ్రీలంకలో జరిగింది, పడిపోయాన్ని అందరూ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడో పారిపోయి అది ఆ దశకు పోవచ్చు కదా. సమాజం పోవాలంటే కొంత కంట్రోల్, సమాజం రెగ్యులేట్ చేయాలంటే ఇట్ వే ఎన్లైటెండ్. అది వాళ్ళ మన పాలనలో కొలబడింది.